ఉండేది ఒకటి కూడానండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ప్రెస్ వారికి మమ్మల్ని ఎలివేట్ చేస్తున్నందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ రైతు ఉద్యమానికి మాకు మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర రైతు సంఘం నాయకులు, అలాగే రాష్ట్ర సిపిఐ, సిపిఎం నాయకులు మాకు సంఘీభావం తెలిసినందుకు వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒక విషయం అండి, చాలామంది తెలియదండి, ఇది ఆయుధ కర్మాగారం వస్తే మీకు ఏ ఉద్యోగాలు వస్తాయి, డెవలప్ అవుతుంది కదా, ఎందుకు వద్దు అంటున్నారు. కానీ ఆయుధ కర్మాగారం ఎక్కడ పెట్టాలండి? బంజరు భూములు ఏమైనా ఉంటే అక్కడ పనికిరాని భూముల్లో పెట్టుకోవాలి. అది ఇది మా 4 ఊళ్ళ మధ్యలో ఉన్న ఒక ఈ ఒక ప్లేస్ అండి. ఇది ఈ ప్లేస్లోంచి చింతలపూడి కాలంలో మేము భూములు పోగొట్టుకున్నాం. మా స్వయంగా మా పొలం 2 ఎకరాలు పోయిందండి. మరి దానికి ఎందుకు ఇచ్చామంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేది గ్రావిటీ మీద వెళ్తాయండి. అది తప్పదండి, ఎట్టి పరిస్థితి తప్పదు. అప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు కూర్చోబెట్టి మమ్మల్ని రిక్వెస్ట్ చేశారండి. ఎంతో అందంగా మాకు నచ్చజెప్పి మీ పొలాలు నీళ్ళు వెళ్తాయని చెప్పేసి మా పొలాల్లో కూడా చిన్న చిన్న కాలువలు కూడా తవ్వారండి. మరి ఎన్ని పెట్టి అప్పుడు భూములు పోగొట్టుకుని మళ్ళీ అలాగే హైవే పడింది అనుకోండి, కొంతవరకు భూమి ఇవ్వాలి తప్పదు, ఎందుకంటే లైన్ కాబట్టి. మరి నావీ డిపో మొత్తం మా మూలాలతో వేసి వెళ్ళిపోతుందండి. అక్కడ 4 ఎకరాల 90 సెంట్లు పొలం ఉందండి, 1 సెంటు కూడా మిగలట్లేదండి. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? కాబట్టి చింతలపూడి కాలం ఎందుకు తవ్వారు? రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం తవ్వారు. మరి సారవంతమైన పొలాలే కదా. ఆ చింతలపూడి కాలంలో పొలాలు పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఇవాళ వచ్చేసి మొదలకే పెట్టేసి నావీ డిపోకి మీరు పొలాలు ఇవ్వండి, మీకు ఉద్యోగాలు ఇస్తామంటే మరి మేము అంతా చిన్నకారు రైతులండి. ఎకరం అరెకరం ఉన్న రైతులంతా కూడా, ఈ రైతాంగం అంతా కూడా చిన్న రైతులండి పాపం. మరి వారు ఇవాళ చాలా దిగాలతో ఉన్నారు. ఎందుకంటే కనీసం రైతు కూలీలకి కూలీ ఇచ్చే ఇది కూడా ఉండదండి. ఎన్నో వందల మంది గుంటూరు నుంచి బేరలు సీజన్ కోసం వస్తున్నారండి. గుంటూరు మరి తదితర బయట గ్రామాల నుంచి వాళ్ళు ఈ సీజన్ అంతా అక్కడ ఉండి వాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారండి. ఇంతమందికి లబ్ధి చేకూర్చే బోడుగోడు, మంగపేట, రేగులకోట రైతాంగాన్ని ఇవాళ మీరు నామరూపాలు లేకుండా చేస్తే రైతులు ఎక్కడికి వెళ్ళాలి? రైతు కూలీలు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళకి ఏ ఉద్యోగాలు ఇస్తారు మీరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ, దయచేసి ఇప్పటికి కూడా ఎంపీ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎంపీ గారికి ఈ విషయాలు తెలియదండి. ఆయన దృష్టికి కొంతమంది తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ ఏమీ లేదు, ఖాళీ భూములు చెప్పేసి వారిని డైవర్ట్ చేసి పాలిటిక్స్ చేస్తున్నారండి. దయచేసి ఎంపీ గారు, కలెక్టర్ గారు మా ఊరు వచ్చి, మా బోడుగూడెం గ్రామంలో 4 గ్రామాలకి మధ్యలో ఉంటుందండి అది, మా ఊరు వచ్చి మీటింగ్ పెట్టండి. మిమ్మల్ని చక్కగా సగౌరవంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి మా పొలాలని తిప్పి చూపిస్తామని చెప్పేసి దయచేసి ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు కొయిలగూడి మండలంలో ఏర్పాటు చేస్తానన్న ప్రతిపాదిత నావీ ఆయుధ డిపోకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతు కూలీలందరూ కూడా వచ్చి ఏలూరు కలెక్టరేట్ ముందు మహాధర్నా దిగ్బంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంటే నావీ ఆయుధ డిపోని కొయిలగూడి మండలంలో ఏర్పాటు చేయాలని ప్రధానంగా మంగపతిదేవిపేట, బోడిగూడెం పరిసర గ్రామాల్లో ఈ నావీ ఆయుధ డిపోకి ఇప్పటికే 90% మంది అంగీకరించారు. మిగిలిన 10% మంది అంగీకరించకపోతే మేము జైల్లో పెట్టైనా సరే నావీ ఆయుధ డిపో నిర్మాణం చేస్తామని చెప్పేసి గౌరవ ఎంపీ గారు, ఇతర ఎమ్మెల్యేలు కూడా ప్రకటన చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ 100% మంది నావీ ఆయుధ డిపోకి వ్యతిరేకంగా రైతులు, ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంతమంది 100 మంది వచ్చారు, చూడండి అయ్యా, నావీ ఆయుధ డిపో వద్దని చెప్పేసి కోరుతా ఉన్నారు. మీరు ఏ రకంగా భూసేకరణ కోసం ముందుకు వెళితే ప్రతిఘటన తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా వ్యవసాయ భూములు, పొగాకు, అట్లాగే మిర్చి, కూరగాయలు, అలాగే ఆయిల్ ఫాము, ఇతర అనేక ఉద్యాన వాణిజ్య పంటలు పండే ప్రాంతం అది. అట్లాంటి సారవంతమైన భూముల్ని, పంటలు పండే భూముల్ని మీరు బలవంతంగా లాక్కుంటారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కనీసం అక్కడ గ్రామసభ పెట్టలేదు, ప్రజల అభిప్రాయం తీసుకోలేదు, 90% మంది ప్రజలు అంగీకరించారు, మీరు ఎట్లా చెప్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి బలవంతంగా భూములు లాక్కోవాలని చెప్పి చూస్తే కనుక మా ప్రతిఘటన మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు జీలింగ్ మిల్లులో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేశారు, అక్కడ గిరిజనులు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ భూములు ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయి, అట్లాంటి చోట పెట్టకుండా ప్రజల ఆవాసాల మధ్య, ప్రజల పంట పొలాల మధ్య మీరు నావీ ఆయుధ డిపో పెడతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలు పొట్టగొట్టి ఇవాళ అభివృద్ధి అంటున్నారు,
ఇప్పటికే ఈ అభివృద్ధి అయి ఉన్నాయి. మంచి పంటలు పండే ప్రాంతం, గ్రామాల అభివృద్ధి జరిగింది. అభివృద్ధిని నాశనం చేసి మీరు ఇంకేం అభివృద్ధి చేస్తారు, ప్రజల జీవితాలు నాశనం చేసి ఏం అభివృద్ధి చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు చెప్పే ఉద్యోగాలు అబద్ధాలు, అక్కడ తాపి పనులు చేసుకుంటారు, లేదా హోటల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి కన్న తల్లి లాంటి భూములు కోల్పోవడానికి ఎవరు కూడా అంగీకరించట్లేదు. నావీ ఆయుధ డిపో పెట్టవద్దు, భూసేకరణ చేయవద్దు. అట్లా చేస్తే మా ప్రతిఘటన మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా